బయట డోర్ దగ్గర మా సిస్టర్ వాళ్ళకి సెండ్ ఆఫ్ బాయ్ చెప్పి వస్తున్నప్పటికీ మా సూట్ కేసులన్నీ ఎవరో తీసుకెళ్ళిపోయారు యాక్చువల్ ట్రైన్లో. ఓకే. మేము మళ్ళీ బ్యాగ్కి వచ్చి చూసుకున్నప్పటికీ సూట్ కేసులు లేవు. ఆ సూట్ కేసులో మాకు హైదరాబాద్ రావడానికి కావాల్సిన డబ్బు, మా మదర్ నగలన్నీ అందులో ఉన్నాయి. ఎప్పుడైతే సూట్ కేసులు 3 సూట్ కేసులు మాయమైపోయాయి వచ్చినప్పటికీ, వాళ్ళకి బాయ్ చెప్పి వచ్చినప్పటికీ సూట్ కేసులు లేవు. మేము రన్నింగ్ ట్రైన్ నుంచి ముగ్గురం దూకాల్సి వచ్చిందనమాట. అంటే ఏమీ లేకుండా హైదరాబాద్లో ఏం చేస్తామని చెప్పి రన్నింగ్ ట్రైన్లోంచి మా మదరు, మా ఫాదరు, నేను ముగ్గురం దూకేసి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చాలా రోజులు వెయిట్ చేస్తాం. బట్ సూట్ కేసులు దొరకలేదు. ఓకే. దాంతో మేము హైదరాబాద్ వెళ్ళడానికి దాచుకున్న డబ్బు, మా మదర్కి ఉన్న కొంచెం కొద్దిపాటి నగలు అన్నీ పోయాయి అన్నమాట. తర్వాత ఇంకా పోలీసుల చుట్టూ తిరిగి ఆ డబ్బులు రాకపోయేసరికి మళ్ళీ మా మదర్కి పాపం మా పిన్నిలందరూ వీళ్ళు వాళ్ళు సారీస్ ఇస్తే అవన్నీ మళ్ళీ ఒక 2 సూట్ కేసులు అవుతే మళ్ళీ అవి పట్టుకుని దే వెంట్ అనమాట హైదరాబాద్కి రావడం. వాళ్ళు హైదరాబాద్లో వెళ్ళిపోయారు అనమాట ట్రైన్ ఎక్కి. నేను వైజాగ్లో ఉన్న మా హౌస్ అంతా ఖాళీ చేసి ఒక లారీలో నేను మా కజిన్ వస్తుంటే అన్నవరం దగ్గర పెద్ద యాక్సిడెంట్. మొత్తం ఆ లారీ మొత్తం స్మాష్, మొత్తం సగం పాట ఎగిరిపోయింది. లోపల మా సామాన్లన్నీ రోడ్డు మీద చిందరవందరగా పడిపోయాయి. ఇంకా సామాన్లు తీసుకుని కూడా ప్రయోజనం లేక ఆ సామాన్లన్నీ అలాగే వదిలేసి మేము ఒక 2 days తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది.